నేను అడిగాను, నీ పురుషుని ప్రేమిస్తున్నావా? Yes, sir, I do. అవునండి, నేను ప్రేమిస్తున్నాను. I said, now, have you got a place to take her after you marry? నేను అడిగాను, వివాహమైన తర్వాత ఆమె నివాసము చేయటి కొరకు ఇల్లు ఉన్నదా? He said, yes, sir. ఉన్నదండి అని అన్నాడు. I said, all right. Now, I said, I want to ask you something. I understand you're working up here on this PWA. మరలా నేను అడిగాను, మంచిది, నేను ఒక విషయం నేను అడుగుతాను. నీవిక్కడ WPAలో పనిచేస్తున్నావని విన్నాను. He said, yes, sir. That's about $12 a week. అవునండి, వారములకు $12 రాబడి వస్తున్నది. I said, you think you can make a living for her? నేను అడిగాను, ఆమె యొక్క జీవనాధారమును నీవు చేకూర్చగలవని నమ్మకం ఉందా? He said, I'll do all I can do. నా ఛాయశక్తులా నేను చూస్తాను అని అన్నాడు. And I said, well, that's all right. మంచిది, చాలా బాగుంది. And I said, now, what if he gets out of it? What if he loses this job, sister? సహోదరి, అతనికి ఉద్యోగం ఊడిపోతే లేక ఇంట్లో నిన్ను బయటికి వెళ్ళగొడితే What are you going to do? Go run back up home to mom and papa? నీవేం చేస్తావు? మీ అమ్మా బాబు దగ్గరికి పరిగెడతావా అని అడిగాను. She said, no, sir. I'm going to stay with him. ఆహా, లేదండి, మా వారితోనే ఉంటాను అని అన్నదామె. And I said, what? Sir, if you have 3 or 4 children, nothing to feed them, you haven't got any work? నేను అతను అడిగాను, చూడయ్యా, నీకు 3 లేక 4 పిల్లలు కలిగి వారిని పోషించే ఆధారం నీకు లేకపోతే What are you going to do? Send her away? నువ్వేం చేస్తావు? ఇంట్లో ఉండి గంటి వేస్తావా? I said, no, sir. I'll struggle right on. We'll make it some way. నేను చెమట వచ్చి శ్రమిస్తాను, వేరే మార్గం మేము ఏర్పాటు చేసుకుంటాం అని చెప్పాడు. I felt a little. And I seen that he really loved her and they loved one another. నేను కొంతసేపు ఆలోచన చేశాను. అతడు ఆ అమ్మాయి నిజంగా ప్రేమించడం గమనించాను. వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. I married him. And then I wondered where he'd take her. నేను వారికి వివాహము చేశాను. అతడు ఆమెను ఎక్కడికి తీసుకుని వెళ్తాడో అని ఆశ్చర్యపడ్డాను. A few days I asked my brother Doc where it is. కొన్ని రోజులైన తర్వాత నా సహోదరునితో డాక్, వారు ఎక్కడ ఉంటున్నారు అని అడిగాను. He said, go down to New Albany, a little city below us. ప్రస్తుతం మనకి సమీపంలో ఉన్న చిన్న పట్టణమైన న్యూ ఆల్బనీలో వారు ఉంటున్నారు అని చెప్పాడు. And down on the river where I had some tin laying up where I went every day when I was a lineman. దానికి కొద్ది దూరంగానే తగరముద్దురుకు ప్రాంతం, దానికి అది చెరువులో ఒక చిన్న అది కూడా కలదు. అది నేను లైన్మెన్ గా అక్కడ పనిచేస్తున్నప్పుడు So when the rest of the fellows, they all sat around, told jokes and things. నాతో కూడా ఉన్నవారు అనగా మిగతా పని వారు అక్కడే కూర్చొని పక్కపక్కలు చెలోక్తులు చేస్తూ ఉండేవారు. I'd get the truck and run down on the river and pray during that minute. నేనైతే ఆ నదీ తీరానికి వెళ్లి ఆ బండిలోకి వెళ్లి ప్రార్థిస్తూ And read my Bible under a big piece of tin where an old ironworks used to be. బైబిల్ చదువుకునేవాడను. పాత డబ్బాకార్ల కుప్పల దగ్గర There's a bunch of old box cars sitting down there. పాత డబ్బా కార్లు అక్కడ ఉన్నవి. And this fellow had went down there and got one of them box cars and sawed him a door in it. ఇతనైతే అక్కడికి వెళ్లి ఆ డబ్బా కార్లు ఒకటి తీసుకుని దాని తలుపుగా తయారు చేసుకున్నాడు. And had taken a newspaper and tacky buttons. How many knows what a tacky button is? మరలా వార్తాపత్రికలు ట్యాకీ బటన్స్ తీసుకొని, ట్యాకీ బటన్స్ అంటే ఎంతమందికి మీలో తెలుసు? There's no Kentuckians here then. అయితే క్యాంటికల్ లేరు. It's take a piece of cardboard, put a thumbtack in it, a little sprig, and then push it in that's a tacky button. చిన్న కార్డు బోర్డు ముక్క ఒకటి తీసుకొని చిన్న రెమ్మను గట్టిగా అతికించి లోపలికి నెట్టడం, దానిని టేకీ బటన్స్ అంటాం. So they had put it all over and he went up there to the ironworks and got him